టీచర్ ఖాళీలట 14,171 మెగా డిఎస్సి వేస్తామన్న రేవంత్ సర్కారు 2.5 ఏళ్ళలో భర్తీ చేసింది 10,000 గంపెడు ఆశతో బీఈడి డిఎస్ డిఏడు విద్యా అభ్యర్థులు ఉన్నట. మరి వాళ్ళందరూ ఆశలు అడిగి ఆశలు చేస్తున్నారు రేవంత్ అన్న. 14,000 పోస్టులకు 10,000 పోస్టులే భర్తీ చేసినాడు. ఇంకా 4,000కి పెండింగ్ ఉన్నాయి. పోనీ నాకైతే ఇంకోటి ఒకటి ఉంది, వీళ్ళు ఉద్యోగాలు రావడం ఇంత ఎగిరి పడతారు, తీరా ఉద్యోగం వచ్చినాక తిని పంతారు. ఆ పోరగాళ్ళకి చదువు సక్క చెప్పారు. ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం రాక, ఈ టీచర్ ఉద్యోగం రాక ప్రైవేట్ స్కూల్లో చదువు చెప్తారు, బ్రహ్మాండంగా చదువు చెప్తారు. ఎందుకంటే వాళ్ళ జీతం పూర గడవాలి కాబట్టి. వీరికేమో తిని పంజా కూడా గవర్నమెంట్ జీతం ఇస్తుంది కాబట్టి వాడు ఎంజాయ్, చదువు చెప్పేది ఏమి లేదు. వాడు చదువు చెప్తే తెలివి తక్కువని పిల్లలు అంటారు కదా, తెలివి కల్లోని పిల్లలు తెలివి తక్కువని కాడ చదువు నేర్చుకుంటారా? ప్రైవేట్ స్కూల్లో చదువు చెప్తాడు, వాడికంటే తెలివి తక్కువడు గవర్నమెంట్ స్కూల్లో చెప్పడం కంటే. ఎందుకంటే వాడు గవర్నమెంట్ ఎగ్జామ్ రాసి వాడు పాస్ అయ్యి ఉద్యోగం తెచ్చుకోడు. ఆ ప్రైవేట్ స్కూల్లో వాడు జాబ్ రాకనే వాడు ప్రైవేట్లో చదువు చెప్తాడు. ఈ తెలివి కల్లా ప్రైవేటు టీచర్ చెప్పేటోడు తెలివి తక్కువ ప్రైవేట్ టీచర్ కాడ ఆ పిల్లలు చదివిస్తాడు. ఎందుకు? వాడు తిరిగి పంతాడు కాబట్టి గవర్నమెంట్ జాబ్ రాగానే. ఉన్న వాస్తవం గదే. ఇప్పుడు ఉద్యోగాల కేసం మళ్ళీ ఎగిరి పడతారు. తీరా వచ్చినాక చేసే లంగ పని గదే. మీరు చక్కగా నడిపిస్తే ప్రైవేట్ స్కూల్ వాళ్ళ కర్మ ఉన్నది పేదోళ్ళకి. ఫీజులు కడితేనే సర్టిఫికెట్ల. విదేశీ చదువులు ఫారిన్ స్కాలర్షిప్లకు దూరం అవుతున్న విద్యార్థులట. మరి ఉన్నత చదువులపైన ప్రభావం, ఉద్యోగాలకు పోటీ పడలేని దుస్థితి వస్తున్నది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయని రేవంత్ సర్కారు పాత బకాయిల పైన మొండికేస్తున్న వైనం. ససేమిరా అంటున్న కాలేజీలు, సొంతంగా ఫీజులు కట్టలేక సర్టిఫికెట్లు తెచ్చుకోలేక విద్యార్థులు అవస్థలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పైసలు ఇవ్వాలి లేవు. మరి రేపాడ 1000 కోట్లు వస్తున్నాయి, మాకు కావాయి, అవి ఓనుకుపోతే తెలియదు. అప్పులు తెచ్చినా ఆదాయం పెరిగినా ఏం చేసినా సరే మాకు ఎలాంటి ఉపయోగం లేదంటే మరి ఫీజులు కట్టాలి పొరగాలు. ఇప్పుడు బీటెక్ అయిపోయినప్పుడు అమెరికా పోవాలి, మనకి ఫీజు రియంబర్స్మెంట్ రావాలి 2 లక్షలు, అవి రాలే. ఎట్ట చావాలి మరి ఆడు? అదొకటి. మాజీ సర్పంచ్ చచ్చిపోయింది అంటున్నాయి. ఎస్బీఐతో సర్దుబాట్లు పోట్లాడు బాగా రాసింది. రైతులపై సర్కారు నిర్బంధ కాండ. ఇప్పుడు రైతు అనేటోని ఎవరిని చక్కగా బతకరించారా కాంగ్రెస్లో? కేసీఆర్ కడుపులో చల్లగా కదలకుండా రైతుకు పైసలు వేసిండు. రేవంత్ రెడ్డి ఉన్నది అరిగిపోయిందాక బాధలు పెడతాడు. ఓపెన్ సీక్రెట్ అదే. రైతు అనేటోడు కేసీఆర్ అవుతున్నప్పుడు చల్లగా బతికిండే. మా రైతుల కాడికి పోతే అలా బాధ ఆగమ్య గోచరం.